హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనం అయితే ఇక్కడ నుంచి ఊరికైతే వెళ్ళిపోతున్నాం. మా ఊరికి, మా అమ్మోళ్ళ దగ్గరికి. 30 డిసెంబర్ 31st మా అమ్మోళ్ళు రమ్మంటే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మనం. మిస్సెస్ అయితే మా ఆవిడ ముసుగు దొంగలాగున్నామైంది, తాళం వేసేస్తుంది. ఇప్పుడు మనకు చెల్లి బాగుంది, అందుకని చెప్పి అమ్మ స్వెటర్ వేసుకుంది. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇక్కడ నుంచి మనకు దాదాపు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందంటే 110 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. ఈ బ్యాగులు గీగులు ఏది ఈ మగుడు ఎప్పుడు కూలోడేగా, ఈ బ్యాగులు గీగులు మోసుకుని వెళ్ళిపోవాలి. మొత్తం మనం అక్కడ దాదాపు ఒక 7 days అక్కడే ఉంటాం. మా అక్క వాళ్ళ అమ్మాయిది అన్నప్రసన్న ఉంది 7వ తారీఖు. అప్పటిదాకా అయితే మనం అక్కడే ఉండాలి. ఓకే, బయలుదేరదాం. ఇక్కడైతే మనం 30 కిలోమీటర్లు జర్నీ చేసాం గైస్. ప్రెజెంట్ ఇక్కడ మనం వచ్చేసి అమరావతి రూట్ లో ఉన్నాం. ఈ రూట్ అయితే చాలా బాగుంది, అసలు చెట్లు చాలా అయితే బాగుంది. 30 కిలోమీటర్స్ జర్నీ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం 70 కిలోమీటర్స్ దాకా జర్నీ అయితే చేయాలి ఇక్కడ నుంచి. బాబా ఏంటిది ఇది? ఏపీసీఆర్డి అని చెప్పేసి ఇక్కడ మనం 50 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగ్లు కడతారుగా, వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలంటే ఇక్కడికి వచ్చి అప్రూవల్ తీసుకోవాలి వీళ్ళ దగ్గర. ప్రజెంట్ వచ్చేసి మనం అయితే అమరావతిలో ఉన్నాం. ఇక్కడికి ఇక్కడ నుంచి మనం ఇక్కడ 57 కిలోమీటర్స్ దాకా ఉంది మా ఊరు. దాదాపు 30 కిలోమీటర్స్ నుండి వాటర్ తాగడానికి, కాఫీ తాగడానికి చూస్తే అసలు ఎక్కడా దొరకలేదు. ప్రజెంట్ అయితే అమరావతికి వచ్చాక ఇక్కడ మావిడికి తలనొప్పి పుడుతుందంట, కాఫీ తీసుకున్నాం అని చెప్పేసి ఇక్కడ ఆపాం. ప్రజెంట్ కాఫీ రేటు 20 రూపాయలు అంట. ఓకే, వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా. జర్నీ మొత్తం చాలా ఇదిగా ఉందిగా. రోడ్ అస్సలు బాగాలే మమ్మీ, హైవే వచ్చినా బాగుంది. చాలా గతుకులు ఉన్నాయి మొహం తోటి. రోడ్డు మాత్రం గుల్ అయిపోయింది, అసలు బాడీ మొత్తం కదిలిపోయింది, గడగడ గుడుంబ చెక్క అయిపోయింది. కాఫీ అయితే రెడీ అయింది, కాఫీ తీసుకున్నాం. వాటర్ కాఫీ స్ట్రాంగ్ లేదు, కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుండేది. ఒక్కొక్కటి మళ్ళీ 2 పాల ప్యాకెట్లు తెచ్చుకొని మనమే స్ట్రాంగ్ పెట్టు. ఇంటికి తాగుతున్నా మళ్ళీ, అంతేనా? మమ్మీ రోడ్డు బాగుంది కదా. ఈ జన్మలో ఈ రోడ్డుకి అసలు రాను. మొత్తం గుంతలు, ఈ బండి ఆడ పంచర్ పడిద్దో అని భయం వేస్తుంది. రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, చూస్తున్నారుగా. వచ్చేటప్పుడు ఇదే అమ్మో, ఇటెందుకు, ఇంకా డైరెక్ట్ హైవే గుంటూరు నుంచి విజయవాడ కొట్టేద్దాం. ఈ అమరావతి రోడ్డు, అమరావతి విజయవాడ రోడ్డు, కోసూరు నుంచి అమరావతి రోడ్డు అసలు రాకూడదు. ఈ మధ్యలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఎక్కువైపోయాయి. ఈ మేకలు గీకలు ఇవన్నీ స్పీడ్ బ్రేకర్లు అన్నమాట. ఇక్కడ ఇవి వచ్చినప్పుడు మనం స్లో అయిపోవాలి, లేకపోతే ఫైన్ పడుద్ది 10,000. ఇక్కడైతే గైస్ ఈ రోడ్ లో ఇందాక చూశారు కదా, వ్యక్తి ముసలాయన, కొంచెం ఏజ్డ్ పర్సన్, 55 అలా ఉంటాయి. ఆయన అయితే అంటే తాగి ఉన్నాడు, జేబులో బాటిల్ కూడా ఉంది, మందు సీసా కూడా ఉంది, తాగి ఉన్నాడు. అతను ఎదురుగా వచ్చే బండిని గుద్దేసి కింద పడ్డాడు. ఇక్కడ చూసారుగా మీరు, గులకరాళ్ళు ఉన్నాయి రోడ్డు మొత్తం. గులకరాళ్లలో తగిలింది, బాగా అయితే దెబ్బ తగిలింది, బాగా బ్లడ్ వస్తుంది, ఇక్కడ చీలిపోయింది. వాళ్ళైతే అంబులెన్స్ కి ఫోన్ చేశారు, మొత్తం చేశారు అక్కడ వాళ్ళు. మెయిన్ హెల్మెట్ వాడకపోతే ఇదే పరిస్థితులు. హెల్మెట్ అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మెయిన్ గా, డ్రింక్ చేసిన వాళ్ళు మాత్రం అసలు చేయకూడదు. డ్రైవింగ్ చేస్తే ఇదే సమస్యలు వచ్చేది. మెయిన్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు.
ఇంకోటి హెల్మెట్ లేకుండా మాత్రం ప్రయాణం అయితే చేయకూడదు. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి. బైక్ తీసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు. ఓకే, ఇదైతే చాలా ఇది అనిపించింది నాకు ఇది చూడగానే. సాలేమ్మా ఇల్లు చీకటిగా ఉండింది. సాలేకమ్మే జాగ్రత్త. తెలుగు తోడుతారా? ఓకే ఓకే, ఆఖరికి అయితే మనం అయితే ఇంటికి వచ్చేసాం గైస్. ప్రెజెంట్ ఇంటికి వెళ్ళిపోయేసరికి 3 అయింది గైస్. అయితే 3 ఇంటికి వెళ్ళాం. అమ్మ నాన్నకి పలకరిచ్చాం, తినేసాం, ఫుడ్ తిన్నాం. కాసేపు అలా కొంచెం రెస్ట్ తీసుకున్నా. స్లీప్ వేసి రెస్ట్ తీసుకొని ప్రజెంట్ అయితే నేను సరదాగా మా నాన్న స్కూటీ వేసుకొని ఇట్ట బైక్ రేపు ఈ ఇల్లు ఇక్కడ మేము ఉంటున్న ఈ ఇల్లు ఎలా ఉండిద్దో ఏందని రేపైతే మీకు చూపిస్తాను. ఈ ఇల్లు మొత్తం కొంచెం పాతకాలపు ఇల్లు ఇది మొత్తం రేపైతే చూపిస్తాను. ఇంకోటి మనం వీడియోకి అయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో రేపు కలుసుకుందాం. ఓకే, అంతవరకు బాయ్.